ఏపీ గవర్నమెంట్ నాకు వెన్నుపోటు కదండి, అసలు ఇది ఎన్టీ రామారావు గారికి తిరిగి మరొక్కసారి వెన్నుపోటు ఇది. ఎందుకంటే ఆయన ఆ రోజున సింహగర్జన మీటింగ్ పెట్టుకోవటానికి అనుమతించకుండా రకరకాల ప్రాబ్లంలు క్రియేట్ చేసి ఆయన మానసిక క్షోభకి గురి చేసి ఆయన చంపేశారు. ఇవాళ ఆయన మీద తీసిన సినిమా రిలీజ్ అవ్వనివ్వకుండా మళ్ళీ వెన్నుపోటు పొడిచారు. ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ కరెక్ట్ ఎగ్జాంపుల్. ఆనాడు సింహగర్జన, ఈనాడు లక్ష్మీస్ ఎన్టీఆర్. కానీ ఈ రోజున ఆ రోజు రామారావు గారికి హెల్ప్ చేయడానికి ఆయన ఫ్యామిలీ లేదు, ఆయన పార్టీ వాళ్ళందరూ కలిసి ఆయన వెన్నుపోటు పొడిచి మోసం చేశారు. ఇవాళ మేమందరం ఇదే రాజ్యాంగ హక్కులు తీసుకుని వాటి బలంతో మేము పోరాటానికి మేము శాయశక్తిలో కృషి చేస్తున్నాం. 100% దీంట్లో మాకు విజయం దక్కుతుందని నేను ఎన్టీఆర్ గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డెఫినెట్లీ సర్ప్రైజ్ అండి. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే కోర్ట్స్ అన్ని చాలా ఇంపార్షియల్గా ఉంటాయి అండ్ ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నిన్న జరిగినప్పుడే సుప్రీంకోర్టు ఒక పర్టికులర్ సినిమా రామ్ జన్మభూమి అనే ఒకదానికి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత రిలీజ్ ఆపే అర్హత కానీ హక్కు కానీ ఎవరికి లేదని జస్ట్ ఎస్టర్డే వచ్చింది జడ్జ్మెంట్. కేవలం సినిమా రిలీజ్ అయిన తర్వాత డిఫమేషన్ క్వాంటిఫై చేసుకుని దానికి తగ్గ డ్యామేజెస్ అడగటానికి ఒకరికి ఇది, కానీ సినిమా రిలీజ్ ఆపే అథారిటీ మాత్రం ఎవరికి లేదు. అది కూడా మీకు తెలంగాణ హైకోర్టులో కవర్డ్ ఆర్డర్లో చాలా స్పష్టంగా వచ్చింది. సో ఇది కేవలం కొంతమంది వెనక ఉన్నవారు చేసిన ఇది. దట్ ఈస్ మై బేసిస్. ఏ సినిమా అయినా అండి దాంట్లో ఉన్న ఎమోషన్, మనం ఏం కథ చెప్తున్నాం, ఎవరి కథ చెప్తున్నాం అన్న దాంట్లోంచి ఏ డైరెక్టర్ కన్నా సీరియస్నెస్ వస్తుంది. ఇది మనం చెప్పేది ఒక హిస్టారికల్ లెజెండ్ అయిన ఎన్టీ రామారావు గారి నుంచి ఆయన పడిన ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫైనల్గా ఏంటంటే అది లక్ష్మీపార్వతి గారికి ఆయనకి ఎలా వచ్చింది బంధం, ఆ బంధాన్ని ఎవరు కొంతమంది ఎజెండాతో ఎలా వాడుకున్నారు, ఆ వాడుకుని చేసిన ఒక కుట్రతో ఆయన మానసిక క్షోభ పెట్టి ఎలా చంపేశారు అన్నది కథ. సో ఈ సినిమా చూడనివ్వకపోవటం వెనక ఉద్దేశం ఇమేజ్ దెబ్బతింటుంది, దానివల్ల ఏదో నష్టం వస్తుంది, వాళ్ళు తప్పిస్తే వేరే వాళ్ళు చేయటానికి ఇది ఆస్కారమే లేదు. సో దట్ ఈస్ మై పాయింట్. మేము కృషి చేసేది ఇమ్మీడియట్గా అండి, అంటే ఎందుకని మేము సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం యూ పిటిషన్కి. సో నేను ఆబ్వియస్లీ కోర్ట్ అనేది హైయెస్ట్ థింగ్ కాబట్టి నేను జోషియం చెప్పలేను, బట్ వీల్ ట్రై అవర్ బెస్ట్ టు రిలీజ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దట్ వీ కాంట్ స్టాప్ అండి. పాయింట్ ఇది, ఇప్పుడు ఏ డైరెక్టర్కైనా సినిమా థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద ప్రాపర్ సౌండ్ తోటి తను తీసింది చూడాలని కోరుకుంటాడు. కేవలం కంటెంట్ చూడాలంటే మీరు ఫోన్లో చూడవచ్చు, ఎక్కడైనా చూడవచ్చు, యూనో. బట్ ఐ థింక్ ఇట్స్, కానీ ఎక్కడైనా చూడకపోవటం అనేది సెకండరీ విషయం, ఎవరు ఎక్కడ చూడగలుగుతారని. కానీ ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఒక రియలిస్టిక్ ఫిలిం తీసినప్పుడు ఇలాంటి గ్రౌండ్స్ మీద సినిమా ఆపేయటం అనేది ఐ ఫీల్ ఇట్ సెన్స్ ఇట్స్ రాంగ్ ప్రెసిడెంట్ అండ్ బ్యాడ్ ప్రెసిడెంట్. డెఫినెట్గా అండి, ఎందుకంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు సెన్సార్ అనేది ఎక్కడో, అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాండిట్ క్వీన్ అని శేఖర్ కపూర్ గారు ఫుల్ దేవి మీద ఒక సినిమా తీశారు. అది ఫస్ట్ సెన్సార్ కమిటీ చూసి దాంట్లో చాలా చాలా విజువల్ కట్స్, ఆడియో కట్స్ ఇచ్చారు. తర్వాత రివైజింగ్ కమిటీకి వెళ్తే ఆ సర్టిఫికేట్ తీసుకోకుండా వాళ్ళేమో అసలు సినిమా బ్యాన్ చేయమని, రిలీజ్ చేయొద్దని చెప్పారు. దాని తర్వాత ట్రిబ్యునల్కి వెళ్తే ట్రిబ్యునల్ ఒక్క కట్టు కూడా లేకుండా రిలీజ్ చేసామని చెప్పారు. ఎందుకంటే ముగ్గురు వేరు వ్యక్తులు అక్కడ, వాళ్ళ ఒపీనియన్ అది చెప్పేది. తర్వాత రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిన తర్వాత ఎవరో హైకోర్టుకి వెళ్తే రిలీజ్ ఆపేశారు. రిలీజ్ అయిన థియేటర్లో ఆడుతున్నది ఆపేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మళ్ళీ రిలీజ్ చేయమని. సో ఐ థింక్ అది ఏదో చాలా ఒక వేగ్ కైండ్ ఆఫ్ రూల్స్ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయటం వలన
మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అది. దాని మూల నీ గొడవలు అన్నీ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ వన్ ఆఫ్ ది అంటే సెన్సార్ అనేది డిఫరెంట్ అండి. ఈ పర్టిక్యులర్ సినిమా సెన్సార్ కొంచెం డిఫరెంట్. ఎందుకంటే ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్, అందరికీ తెలిసిన ఈవెంట్ ఇది. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు నేను కొత్తగా చెప్పే కథ కాదు, ప్రతి ఒక్కరికి తెలిసింది. కోర్టు సినిమా చూడలేదు, ఏం అడగలేదు అసలు ఏంటని.